Hi everyone. Today we are going to discuss about Unit 3 Physical Chemistry Thermodynamics 1. Thermodynamics 1. దీంట్లో ఫస్ట్ థర్మోడైనమిక్ క్వాంటిటైజ్ థర్మోడైనమిక్ క్వాంటిటైజ్ thermodynamic properties. The macroscopic properties can be divided into two types. They are extensive property, తెలుగులో విస్తీర్ణ ధర్మము, ఇంటెన్సివ్ ప్రాపర్టీ గహన ధర్మము. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, the property which depends on weight or amount of substance or system is known as extensive property. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంది? విస్తీర్ణ ధర్మం. వ్యవస్థ యొక్క పదార్థ పరిమాణంపై ఆధారపడి ఉండే ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటారు. వ్యవస్థ యొక్క పదార్థ పరిమాణంపై ఆధారపడి ఉండే ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటారు. ఎగ్జాంపుల్: మాస్, వాల్యూమ్, మోల్స్ నెంబర్, ఫోర్స్, ఏరియా, వెలాసిటీ, నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఫ్రీ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, the property which depends on only nature of the substance and not on the amount of the substance is known as intensive property. వ్యవస్థ యొక్క పదార్థ పరిమాణంపై ఆధారపడి ఉండని ధర్మాలను గహన ధర్మాలు అంటారు. వ్యవస్థ యొక్క పదార్థ పరిమాణంపై ఆధారపడి ఉండని ధర్మాలను గహన ధర్మాలు అంటారు. ఎగ్జాంపుల్: బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, refractive index, electropotentials, etc. Intensive property is the ratio of any two extensive properties. Density is equal to mass by volume, pressure is equal to force by area. Next, state function. The properties which depends on only initial and final states of the system but not on the path are known as state function. The properties which depends on only initial and final states of the system but not on the path are known as state function. Example: pressure, volume, temperature, internal energy, enthalpy, entropy, free energy. స్టేట్ ఫంక్షన్ అంటే ఏంది? స్థితి ప్రమేయం. ఒక వ్యవస్థ యొక్క ధర్మాలు ఆ వ్యవస్థ యొక్క తుది స్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉండి ఆ స్థితులను చేరడానికి అనుసరించినటువంటి మార్గాలపై ఆధారపడి ఉండనట్లయితే ఆ ప్రక్రియను స్థితి ప్రమేయం అంటారు. సెకండ్ వన్, పాత్ ఫంక్షన్. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ డిపెండ్స్ ఆన్ పాత్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ నౌన్ యాజ్ పాత్ ఫంక్షన్స్. వర్క్, హీట్, ఎనర్జీ, etc. Path functions, small differences are shown with dw, dq. ఒక వ్యవస్థ యొక్క ధర్మాలు ఆ వ్యవస్థ యొక్క తుది స్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉండకుండా ఆ స్థితులను చేరడానికి అనుసరించినటువంటి మార్గాలపై ఆధారపడి ఉన్నటువంటి ప్రక్రియను పథ ప్రమేయం అంటారు. పని, శక్తి, బలం మొదలైనవి. సో ఇవన్నీ కూడా థర్మోడైనమిక్ క్వాంటిటైజ్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం.